హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనమైతే ఈరోజు మాలీ ఫిష్ బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ మాలీ ఫిష్ బ్రీడింగ్ ఎలా చేయాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరైతే మిస్ కాకుండా చూడండి. స్కిప్పులు కొట్టమాకండి. స్కిప్పులు కొట్టారంటే మీకు ఆ మాలీ ఫిష్ బ్రీడింగ్ ఎలా చేయాలో కొంచెం మిస్ అవుతారు. మిస్ అయిందంటే కొంచెం విషయాలు మీకు అర్థం కావు కాబట్టి సో మీరు కొంచెం చేయడంలో ఇబ్బంది పడతారు. సో మీరు స్కిప్పులు కొట్టుకొని చూసారంటే మీకైతే నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిగలుగుతాను. సరే, మొత్తానికి మన టాపిక్ వస్తే మనం ఈరోజు మాలీ ఫిష్ బ్రీడింగ్ లో ఎలాంటి స్టెప్స్ చేయబోతున్నాం, ఎలాంటివి చేయబోతాం, అసలు ఏ విధంగా మాలీ స్టెప్ బ్రీడింగ్ చేయాలనే విషయం అయితే చెప్తాను. అంతకంటే ముందు ఈ ట్యాంక్ లో మీకు ఏమంటే ఆల్రెడీ తెలిసిందే కదా, గొరామిస్. ఈ గొరామిస్ కూడా బ్రీడింగ్ ఎలా చేయాలి, దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఎలా ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ వీడియో అయితే మీకు చూపిస్తాను. దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో నేను చెప్పే ట్రిక్స్ వల్ల మీరు ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో నేను అది నెక్స్ట్ వీడియో మీకు క్లారిటీగా గొరామి మీద క్లారిటీగా అయితే మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను. దీంట్లో మనకు ఎలాంటి టైప్స్ గొరామిస్ ఉన్నాయో కూడా మీకైతే నెక్స్ట్ వీడియో కొంచెం ఇంకా క్లారిటీగా అయితే చెప్తాను. ఇంతకు ముందు దీని మీద ఒక వీడియో తీసాం కానీ అంత క్లారిటీ అయితే లేదు, అంత క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి లేదు కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా దాని మీద ఒక ఫుల్ క్లారిటీ వీడియో ఇచ్చి A to Z అయితే మీకు దాంట్లో ఇస్తాను. నెక్స్ట్ దీంట్లో అయితే ప్లెక్కో ఫిష్ ఉంది. దీంట్లో ప్లెక్కో ఫిష్ అయితే మన కాడ అన్ని అయితే అవైలబుల్ ఉన్నాయి, స్మాల్ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు. ఈ ప్లెక్కో ఫిష్ గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో క్లారిటీగా చెప్తాను. ఈ ప్లెక్కో ఫిష్ కి నేను ఫుడ్ డేస్ 3 months అవుతుంది, ఆ విషయం అందరికి తెలిసిందే విషయమే కదా. సరే, ఇంకా మొత్తానికి మనం అయితే బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. దీంట్లో అయితే మనకు చాక్లెట్ మాలీస్ ఉన్నాయి, దాంట్లో అయితే మనకు ప్లాటీస్ అయితే ఉన్నాయి. సో మనం ఈరోజు మాలీ ఫిష్ బ్రీడింగ్ చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం మాలీ ఫిష్ బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. సరే, దానికంటే ముందు ఇలాంటి ఒక డబ్బా అయితే తీసుకోండి, అంటే ఇలాంటి ఒక కంటైనర్ అయితే తీసుకోండి. ఇలాంటి కంటైనర్ తీసుకొని పక్కనైతే పెట్టుకోండి అనమాట. సరే, పక్కన పెట్టుకున్న తర్వాత ఎందుకు ఈ కంటైనర్ తీసుకున్నా అంటే మనం ఫిషెస్ పట్టి దాంట్లో వేసుకునేటప్పుడు మనకు అర్థం అవ్వాలి కదా, ఏది మేల్ ఏది ఫీమేల్ ఐడెంటిఫికేషన్ కోసం అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. సో అయితే అలా తీసుకున్నాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక నెట్ అయితే తీసుకొని, ఈ నెట్ తీసుకొని మొత్తం మనం అయితే దాంట్లో ఉన్న ఫస్ట్ ప్లాంట్స్ అని రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇవి రిమూవ్ చేసుకుంటేనే మనం ఈజీగా అయితే పట్టగలుగుతాం. మీరైతే ప్లాంట్స్ రిమూవ్ చేసుకొని, మామూలుగా అయితే నేను ఫస్ట్ ప్లాంట్స్ అన్ని రిమూవ్ చేసుకున్నాను. ప్లాంట్స్ అన్ని రిమూవ్ చేసుకుని దాంట్లో ఒక పైప్ కూడా, ఆ పైప్ కూడా రిమూవ్ చేసుకునేసాను. ఆ పైప్ కూడా రిమూవ్ చేసుకుని ఆ తర్వాత పట్టుకున్నాను. అలా రిమూవ్ చేయకుండా పట్టితే ఏం డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం పట్టేటప్పుడు ఆ ఫిషెస్ ఈజీగా తప్పించుకునేస్తాయి అనమాట. ఎంత చిన్న దాంట్లో ఈజీగా తప్పించుకునేస్తాయి. సో మీరు వెళ్ళినప్పుడు రిమూవ్ చేసుకోండి. ప్లస్ యాపిల్ సీల్స్ కూడా మాక్సిమం దాంట్లో రిమూవ్ చేసుకోండి. యాపిల్ సీల్స్ ఫస్ట్ ఎందుకు రిమూవ్ చేసుకోవాలంటే మీరు ఆ నెట్ తో పడతారు కదా, ఆ నెట్ తో పట్టేటప్పుడు ఈ యాపిల్ సీల్స్ మనం సడన్ గా పట్టేటప్పుడు షెల్స్ పగిలిపోతాయి. వాటి షెల్స్ పగిలిపోయి ఇమీడియట్ గా చచ్చిపోతాయి. సో మీరు అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత అయితే ఫిషెస్ అయితే పట్టడం జరగండి. సరే, ఇంకా మొత్తం అన్ని మీరు రిమూవ్ చేసాం కాబట్టి ఇంకా ఫిషెస్ అన్ని పట్టి మీకు చూపిస్తాను చూడండి. నేనైతే మీకు చూపించిన ట్రేలో అయితే వాటర్ అయితే తీసుకున్నాను. ఈ వాటర్ కూడా ఓల్డ్ వాటర్ అనమాట, న్యూ వాటర్ అయితే ఏం కాదు. ఆల్రెడీ వేరే ఫిష్ ట్యాంక్ లో నేను పట్టి ఒక నెల ఇంటి ఆ ట్యాంక్ నుంచి అయితే నేను కలెక్ట్ చేసుకున్న వాటర్ని. ఇప్పుడు ఆ వాటర్ లో అయితే మనం ఫిషెస్ అన్ని వదులుకుంటాము. ఇట్లా వదులుకొని మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట ఏది మేల్ ఏది ఫీమేల్, అసలు బ్రీడింగ్ ఏది సరిపోతుంది ఏది సరిపోతుంది అని. నేనైతే దీంట్లో మాక్సిమం బ్రీడింగ్ సైజ్ అయితే ఉంటాయి, మిగతా రేర్ కేసెస్ లో చిన్న సైజ్ ఉంటాయి. మాక్సిమం ఆల్మోస్ట్ అన్ని బ్రీడింగ్ సైజ్ లో ఉంటాయి. మీకు అన్ని ఒకసారి పట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. నేనైతే దీంట్లో మెయిల్ అండ్ ఫీమేల్ అయితే రెండు కలిపే వదిలాను. ఈ మెయిల్ అండ్ ఫీమేల్ అయితే అన్ని కలిసే ఉన్నాయి అనమాట, దాంట్లో సపరేట్ అయితే ఏం చేయలేదు. సో మీకు అంతకంటే ముందు చూపిస్తాను చూడండి. దీంట్లో యాపిల్ స్నేల్స్ అయితే బేబీస్ ఆల్రెడీ పెట్టి అయ్యే ఎగ్స్ లేచేసి అయ్యే బేబీస్ కూడా పెట్టేసి చూసారు కదా. ఇప్పుడు ఆ నెట్ మొత్తం బేబీసే ఉన్నాయి, మీకు బాగా కనబడుతుంటుంది. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఆ నెట్ బేబీస్ అనమాట. అంటే ఆ టబ్బులో అయితే మనం ఆ ఫిష్ ట్యాంక్ లో అయితే మొత్తం గ్రౌండ్ లో అంతా బేబీస్ అయితే ఉన్నాయి. తీస్తుంటే ఎన్ని వస్తున్నాయి చూడండి, అన్ని బేబీస్ అయితే ఉన్నాయి. సో ఈ వాటర్ ఎంతగా గ్రీన్ కలర్ లో ఉండాల్సిన కారణం కూడా మీకు ఆల్రెడీ చెప్తాను చూడండి. ఈ వాటర్ ఎంత గ్రీన్ కలర్ లో ఎందుకు ఉందంటే డ్యూ టు సన్లైట్ అనమాట. మనైతే ఎవరైతే డైరెక్ట్ సన్లైట్ లో పెడతారో ఇవైతే వాటర్ ఖచ్చితంగా గ్రీన్ లోకి అయితే వస్తాయి, కన్ఫామ్ వస్తాయి. ఈ వాటర్ వల్ల మీకు ఏ డిసడ్వాంటేజ్ అయితే ఉండదు, ప్లస్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫిషెస్ చాలా హ్యాపీగా ఫ్రీగా బెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఉండేది ఈ గ్రీన్ వాటర్ లోనే. సో ఈ
గ్రీన్ వాటర్ వల్ల మీకు ఎలాంటి డిసడ్వాంటేజ్ అయితే లేదు. సో మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో నెక్స్ట్ విషయానికి వచ్చేసే కాడికి మనం అయితే అన్ని పట్టాం కదా, అన్ని పట్టి ఇప్పుడు ఒక కంటైనర్లో వేసుకొని అప్పుడైతే మనం అయితే డివైడ్ చేసుకుంటాం. ముందుగా చెప్పాను కదా, ఈ యాపిల్ సెల్స్ ఇలా వస్తాయి. యాపిల్ సెల్స్ తీసి అయితే పక్కన పెట్టుకునేయండి, ఎందుకంటే అవి పగిలిపోతాయి. ఆ షెల్స్ పగిలిపోయి అంటే వద్దాగా మళ్ళీ చచ్చిపోతాయి కాబట్టి. సో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన దగ్గర అయితే ఇదనమాట. చాలామంది అయితే నాకు పర్సనల్గా మెసేజ్ అయితే చేశారు, బ్రో మీకు అలా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని. సో మీకు నేను చాలాసార్లు చెప్పాను అనమాట. నా నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ స్క్రీన్ ప్లేలో లెఫ్ట్ సైడ్ అయితే కూడా ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేశారంటే మీకైతే ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో నా నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, మీరైతే నాకు డైరెక్ట్ కాల్ అయితే చేయమాకండి. మీకైతే నేను మనకు డాల్ఫిన్ ఎక్వేరియం ఒక గ్రూప్ అయితే ఉంది, ఆ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ వెళ్ళైతే జాయిన్ అవ్వండి, అప్పుడైతే మీకు ఆల్ అప్డేట్స్ అయితే దాంట్లో అయితే మీకు ఇస్తాను. వీడియోస్ పెట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ గ్రూప్లో అయితే నేను కన్ఫామ్గా గబానే అప్డేట్ అయితే ఇస్తాను. సో వీడియోస్ కూడా ఇంకటి నుంచి లేట్ ఇన్ని రోజులు లేట్ అయ్యాయంటే మనకు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకోసం అయితే లేట్ అయింది. ఇంకటి నుంచి అయితే డైలీ ఒక వీడియో అయితే కన్ఫామ్గా అయితే చేస్తాను. అండ్ మోర్ అవే మన ఛానల్కి ఒక నేమ్ అయితే చేంజ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కామెంట్ చేయండి, నాకు తెలుసు మీ నేమ్గా నచ్చితే నేనైతే దాన్ని పికప్ చేసి మన ఛానల్కి అయితే కొత్తగా నేమ్గా పెడతాను. అండ్ ఎవరైతే నాకు నచ్చిన నేమ్ అయితే పెడతారో వాళ్ళకి ఒక గివ్ అవే కూడా నేనైతే ఫ్రీగా అయితే ఇస్తాను. సో మీరైతే మర్చిపోకుండా ఒకసారి కామెంట్ అయితే చేయండి, అందులో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే, ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేసి మీకు చూసాం కదా, మనం అన్నీ అయితే ఇంకా పట్టుకున్నాము. మీకు వాటర్ ఆల్రెడీ చూపిస్తాను చూడండి, ఎంత గ్రీన్గా ఉన్నాయి. అస్సలు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ నేను దాదాపు ఒక 3 months నుంచి అది అట్టే వాడుతాను, నాకైతే ఏ డ్యామేజ్ అయితే రాలేదు. మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇలా గ్రీన్గా ఉంటే. అట్టని చెప్పి మీరు ఇలా గ్రీన్కి రావాలని చెప్పి డైరెక్ట్ సన్లైట్లో అయితే పెట్టమాకండి. డైరెక్ట్ సన్లైట్లో పెట్టారంటే వాటర్ హీట్ ఎక్కి అన్ని ఫిషెస్ అయితే చచ్చిపోతాయి. వాటింతకు అదే హీట్ అదే ఆ కలర్ అదే మారుతుంది. మీరు దానికోసం అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. అది ఆల్గే వాటర్ అంటారు, మీరు దాని గురించి ఏం భయపడాల్సిన అయితే లేదు. సరే, చూసారు కదా, మొత్తానికైతే మన బ్రీడింగ్ సైజు అయితే ఇలా ఇవైతే ఉన్నాయి మన కాడ. బ్రీడింగ్ సైజ్ అయితే ఇవి ఉన్నాయి కాబట్టి నేను వీటిలో కూడా కొన్ని చిన్న ఉన్నాయి, దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను, అంటే మళ్ళీ ఆ ట్యాంకులు అయితే వదిలేస్తాను. సో మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను కదా, ఇప్పుడు మనకు కావాల్సిన వాటి అయితే ఎత్తుకునేసాం కదా. ఇప్పుడు మనకు కావాల్సిన వాటి ఎత్తుకునేసి ఇంకా ప్లాన్స్ అయితే నేను అయితే ఆ ట్యాంకులు అయితే వదిలేసాను. ఇది ఇప్పుడు మీకు చెప్పబోయేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఎవరు మిస్ అయితే అవ్వమాకండి. ఎప్పుడైనా బ్రీడింగ్ చేసేటప్పుడు 100% ఓల్డ్ వాటర్ వాడమాకండి, 100% న్యూ వాటర్ అయితే వాడమాకండి. ఇప్పుడు నేను చూపిస్తాను కదా, నేనైతే కొంచెం ఒక 1/4 అయితే నేను న్యూ వాటర్ అయితే తీసుకుంటున్నాను చూడండి. ఇది డైరెక్ట్గా ట్యాంక్ నుంచి అయితే పడుతున్నాను. నేనైతే బోర్ వాటర్ అయితే వాడుతున్నాను. ఎలాంటి ట్యాంక్ వాటర్స్ మినరల్ వాటర్ అయితే యూజ్ చేయట్లా. అలాంటి యూజ్ చేస్తే ఖచ్చితంగా మన ఫిషెస్ చచ్చిపోతాయి. మీరైతే ఖచ్చితంగా బోర్ వాటర్ యూజ్ చేయండి. బోర్ వాటర్ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా అవి ఫ్రీగా సర్వైవ్ అవుతాయి అండ్ బాగుంటుంది అన్నమాట. వాటికి కావాల్సింది అంటే మనకు బోర్ వాటర్లో కొంచెం సాల్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి బెస్ట్ వాటర్ అనుకోవచ్చు నన్ను అడిగితే మొత్తానికి. సరే, మొత్తానికి నేనైతే 1/4 అయితే న్యూ వాటర్ పట్టాను. ఇంకా 2 ట్యాంక్స్కి అయితే నేనైతే ఫుల్గా ఓల్డ్ వాటర్ అయితే నింపేస్తున్నాను. అంటే ఓల్డ్ వాటర్ అంటే మరీ ఓల్డ్ ఏం కాదు, జస్ట్ ఈ ట్యాంక్ క్లీన్ చేసి నేను ఒక 1 week 2 weeks అయి ఉంటుంది. ఈ వాటర్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు బ్రీడింగ్ అయితే ఆ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. నేనైతే మరీ గలీజ్ వాటర్ అయితే ఏం యూజ్ చేయట్లా, ఫ్రెష్ వాటర్ యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ 2 ఫిల్ అయిపోయిన తర్వాత మిగతా టాపిక్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనం బ్రీడింగ్ ఎప్పుడైనా సరే తీసుకోవాల్సింది ఫాక్స్టైల్ అనమాట. ఈ ఫాక్స్టైల్ ఎందుకు తీసుకుంటాం అంటే, ఒకటి ఆక్సిజన్ పరంగా, నెక్స్ట్ బేబీస్ ఎప్పుడైనా మనకు బ్రీడ్ అయిన తర్వాత ఫ్రైస్ వస్తాయి కదా, ఆ ఫ్రైస్ వాటి మదర్స్ తినకుండా ఇవైతే ప్రొటెక్షన్లో దాంకో ఉంటాయి అనమాట. హైడింగ్ స్పాట్గా చాలా యూజ్ అవుతుంది అనమాట. అందుకోసం అయితే నేను ఫాక్స్టైల్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఫాక్స్టైల్ అయితే 2 ట్యాంక్స్కి అయితే వేసాను. మీకు ఇప్పుడు 2 ట్యాంక్స్ చూపిస్తాను. నేను మొత్తం 3 ట్యాంక్స్ అయితే బ్రీడింగ్ అయితే చేసుకున్నాను. 3rd ట్యాంక్ అయితే మీకు మధ్యలో అయితే వస్తుంది. సరే, ఫస్ట్ అయితే మనం చూసుకున్నాం కదా, ఆ వేసుకున్న తర్వాత మనకి ఫిషెస్ కాడికి వచ్చి ఏ ఫిషెస్కి ఏ పేరు వేయాలని చెప్పి నేనైతే తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను వీటిలో బెస్ట్ బాండ్ బ్రీడింగ్ సైజుకి పేరు ప్రకారం వచ్చేసి బ్లాక్ అయితే ఒక పేరుగా ఎత్తుకున్నాను. చూసే కదా, బ్లాక్ అది మెయిల్ అనమాట. ఇప్పుడు నా చేతిలో ఉండేది మెయిల్, అది మెయిల్ కింద వస్తుంది. ఫీమేల్ అయితే ప్యూర్ బ్లాక్. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పుంటాను, ఇది కన్ఫర్మ్ బ్రీడింగ్ అయితే రెడీగా ఉందని చెప్పి. సో అదైతే నేను రెడీగా అయితే పెట్టుకున్నాను. చూసే కదా, ఇప్పుడైతే వాడి పేరు అయితే దాంట్లో అయితే తీసుకున్నాను. ఈ పేరు మొత్తానికి అయితే నేను మెయిల్ అండ్ ఫీమేల్ అయితే సపరేట్ చేసుకున్నాను. అంటే చాక్లెట్ మళ్ళీ సపరేట్ చేసుకున్నాను, నార్మల్ మళ్ళీ సపరేట్ చేసుకున్నాను అనమాట. చాక్లెట్ మళ్ళీ నార్మల్ మళ్ళీ మొత్తం అయితే నేను 3 pairs అయితే ఎత్తుకున్నాను. సో సపరేట్ చేసి పెట్టుకుని ఇప్పుడైతే మనం దాన్ని ఎత్తుకెళ్ళి వాటర్ టెంపరేచర్ అయితే చేద్దాం. ఫస్ట్ చెప్పాను కదా, ఇంకో ట్యాంక్ అయితే నేను అప్పుడప్పటికే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ 2 ట్యాంక్స్
పెట్టుకుందాం అనుకున్నాం. సో మనకాడ బ్రీడింగ్ సైజు చాలా ఉండడంతో మేమైతే 3 ట్యాంక్స్ అయితే పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడప్పటికి ఇంకో ఐడియా వేసుకొని నేనైతే థర్డ్ ట్యాంక్ కూడా పెట్టుకునేసాను అనమాట. సో ఇప్పుడైతే ప్రెసెంట్ మనం టెంపరేచర్ అయితే మెయింటైన్ చేద్దాం. టెంపరేచర్ మెయింటైన్ చేసిన తర్వాత ఈ ట్యాంక్ని కూడా ఫుల్ చేసి నేను ఆ ట్యాంక్లో కూడా నేనైతే వదిలేసాను అనమాట. సో ఫస్ట్ అయితే దీని టెంపరేచర్ అయితే మెయింటైన్ చేస్తా ఉన్నాను. ఇంకా మెయింటైన్ చేసి వాటిని అయితే ఇంకా లీవ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక 5 to 10 minutes అయితే నేను టెంపరేచర్ అయితే మెయింటైన్ చేశాను. తర్వాత ఇంకా వదిలేసి ఇంకా అంటే అవి కూడా కాసేపు సెట్ అవ్వాలి కదా. ఆ ఎన్రోల్మెంట్ ఇప్పుడు పాత ఎన్రోల్మెంట్ నుంచి కొత్తగా వచ్చాయి కదా, ఇప్పుడు దీంట్లో కూడా సెట్ అవ్వాలి కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది. అవి సెట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను వీడియో. సో ఇప్పుడు మొత్తానికి మనమైతే ఫిషెస్ ఈ మిగిలిన వరకు అయితే ఇది చెప్పాను కదా, నేను థ్రాడ్ దాంట్లో వదులుతానని చెప్పి ఇది థ్రాడ్ అనమాట. ఈ థ్రాడ్ని కూడా వదిలేసాను. మిగతా ఫిషెస్ కూడా ఎత్తుకెళ్ళి మనం అయితే మన ట్యాంక్లో ఓల్డ్ ట్యాంక్లో అయితే వదిలేద్దాం. ఇవైతే మొత్తానికి నేను మధ్యలో రెడ్ ట్యాంక్ మటుకు 1 pair వదిలాను. ఈ పక్కకి ఆ పక్కకి గ్రీన్ ట్యాంక్ ఈ వైట్ ట్యాంక్లో మటుకు ఒక మేల్కి 2 females వదిలాను. ఒక మేల్కి 2 females. గ్రీన్ దాంట్లో మటుకు ఒక మేల్కి ఒక ఫీమేల్ అయితేనే వదిలాను. సో మొత్తానికి మన బ్రీడింగ్ సెటప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇలాగా మనం బ్రీడింగ్ చేసుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఇదన్నమాట. స్టెప్స్ ప్రాసెస్ అయితే ఇలాగైతే ఎవరైతే బ్రీడింగ్ చేసుకుంటారో ఖచ్చితంగా 100% అయితే సక్సెస్ఫుల్ అవుతారు. మిగిలిన మటుకు మనం ఇంకా ఓల్డ్ ట్యాంక్లు అయితే వదిలేస్తాం. అంటే ఇది కొంచెం బేబీ సైజ్ అనమాట. అంటే జస్ట్ సెమీ అడల్ట్స్ ఉన్నాయి, ఇంకా అడల్ట్స్ అయితే రాలేదు. వస్తే మీకు ఆల్రెడీ చూపిస్తాను. చూసారు కదా వాటర్ ఎంత డార్క్గా ఉందో, దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. బెస్ట్ వాటర్ అనుకోవచ్చు. సరే, మన ఛానల్ ఇంకా ఎవరైతే చూస్తున్నారో మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్ అయితే మీకు ఖచ్చితంగా రావాలంటే మన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంత దూరం వచ్చింటే ఖచ్చితంగా మన ఛానల్ అందరికైతే నచ్చుంటుంది. సరే, ఇంకా మొత్తానికి మీకు అయితే చూపించాను కదా, అంటే మీకు చెప్పాను కదా ఒక 10 minutes ఆగండి అవి సెట్ అవ్వాలి ఎన్రోల్మెంట్లో అని. ఇప్పుడైతే మీకు బాగా చూడండి, మెయిల్ ఫీమేల్ ఎట్టయితే సెట్ అయ్యో చూసారు కదా, క్రాస్లు అయితే సెట్ అయ్యి అది మెయిల్ ఇది ఫీమేల్ లెక్క మీకు అయితే ఒకసారి చూడండి, మీకు అర్థం అవుతుంది. మెయిల్ ఫీమేల్ అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయాయి అనమాట. అట్టే అన్ని ట్యాంకులు అయితే ఖచ్చితంగా సెట్ అయిపోతే మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ప్రతి ట్యాంకు చూడండి, ఈ ట్యాంకులో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. మెయిల్ ఫీమేల్ పక్కనే చేరిపోయాయి అనమాట. అంటే ఒక 10 minutes గ్యాప్ ఇచ్చా, 10 to నేను ఒక 20 minutes అయితే గ్యాప్ ఇచ్చాను. అప్పుడైతే కరెక్ట్గా సెట్ అయిపోయాయి అనమాట. వాటి అంటే ఆ రెండు అట్రాక్ట్ చేసుకుంటున్నాయి అనమాట. అట్రాక్ట్ చేసుకుని ఐ థింక్ అయితే సెట్ అయిపోయాయి అనమాట. సో ఈ వీడియో అయితే నేను ఇంత ఎండ్ చేస్తున్నాను గైస్. ఇంకా మన ఛానల్ ఎవరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని 1K రాగానే మీకు గివ్ అవే అప్డేట్ అయితే ఇస్తాను.